నమస్తే మాస్టర్స్. స్పిరిచువల్ రీజనరేషన్, ఆధ్యాత్మిక పునర్జీవనం. ఈ బుక్ రీడింగ్‌కి అందరికీ వెల్కమ్. సో, మనం ముందుగా తెలుసుకుందేంటంటే, మనం ఏదైతే ఎనర్జీని తీసుకుంటామో, అది ప్రాపర్‌గా వాడాలి అన్న విధంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఆహ్, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ప్రాపర్ వేలో పెట్టాలి. ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. అది మన మాటల పూర్వకంగా కావచ్చు, మన థాట్ పూర్వకంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే మనం తీసుకున్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా పెట్టాలి. ఆచరణలో పెట్టాలి అనే విధంగా తెలుసుకున్నాము. సో, ఇంకా డీపర్‌గా తెలుసుకుందాం. మనం ఎప్పటికీ ఫలితాల గురించి ఆలోచించకుండా, అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఏమనంటే, మనం మన బెస్ట్ అనేది చేయాలి. మన బెస్ట్ అంటే మన సాటిస్ఫాక్షన్ వరకు చేయాలి. కానీ ఆ ఫలితాలు ఇలానే ఉండాలి అన్న బౌండరీ అనేది లేకుండా ఆహ్, ఓపెన్‌గా వదిలేయాలి. మన ఎండ్ గోల్ ఏంటి అన్న క్లారిటీ మనకుండాలి ఎప్పుడు కూడా. కానీ ఫలితం అనేది ఇదే వేలో రావాలి. ఈ విధంగానే రావాలి అన్న విధంగా కాకుండా న్యూట్రల్‌గా ఉన్నప్పుడేంటంటే మనకి కొన్నిసార్లు చాలా ఎక్కువగా కష్టపడకుండానే మనం ఆ రౌట్ అనే దాన్ని తీసుకోవచ్చు. చాలా ఈజీగా మన దగ్గరికి రావచ్చు. కొన్నిసార్లు కొంత ఎఫర్ట్ అనేది పెట్టాల్సి రావచ్చు. సో, ఎప్పుడు కూడా మన రు రౌట్ అనేది ఇలానే వెళ్ళాలి అనే విధంగా కాకుండా ఓపెన్‌గా వదిలినప్పుడు మనకి ఎటువంటి పాసిబిలిటీ అయినా ఉండొచ్చు కాబట్టి, ఎటువంటి బౌండరీస్ అనేవి లేకుండా అలా పెట్టుకొని ఒక రిజల్ట్ అనేది ఇదే విధంగా రావాలి అన్న విధంగా అటాచ్‌మెంట్ లేకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనకి అంటే మన సాటిస్ఫాక్షన్ వరకు వర్క్ చేస్తాము. రిమైనింగ్ థింగ్స్ అనేవి నార్మల్‌గా వదిలేసినప్పుడు మనకి ఏం రావాలో, ఎంతవరకు రావాలో అంతవరకు అనేది మనకి ఆ నేచర్ అనేది మనకెప్పుడు ఇస్తుందనమాట. ఓకే. సో, దీంట్లో ఇంకా డీపర్‌గా వెళ్దాం. మనకు సాధ్యపడినంత ఉత్తమంగా పనిచేసి, అంతటితో అక్కడ దాన్ని వదిలివేయాలి. మీరు నా ఆశ్రమంలోకి వచ్చి ఓ సంవత్సరం అయిన తర్వాత ఇక రాకండి. మీలో ఏ అభివృద్ధి లేదు అని అన్నానంటే, నేను మిమ్మల్ని పోగొట్టుకుంటాను. ఫలితాల గురించి నేనెప్పుడూ ఆలోచించను కాబట్టి, మీరు ఇక్కడ ఉంటున్నారు. నేను అనుకుంటూ ఉంటాను. ఏదో ఒక రోజు ఈ యోగిని వికసిస్తుంది. నేను మీకు నేర్పిస్తూ, నేను ఆశించినట్టు మీరు తయారు కాకపోతే, నేను ఫలితం కోసం ఎదురు చూస్తున్నానని అర్థం. అంటే ఒక ఆశ్రమం కట్టి అక్కడుంచి ఇదే విధంగా ఆహ్, అంటే వాళ్ళకంటూ కొన్ని పెట్టి, ఇక్కడికి వీళ్ళు రీచ్ అయిపోవాలి. ఈ టైంలో రీచ్ అయిపోవాలి అన్న గోల్స్ ఏమి పెట్టకుండా వదిలేయాలనమాట. వాళ్ళెప్పుడు నేర్చుకోగలుగుతారో అప్పుడే నేర్చుకుంటారు. సోల్ ఎవల్యూషన్ అనేది సోల్ చేతిలోనే ఉంటుంది. ఇండివిడ్యువల్ సోల్ చేతిలో ఉంటుంది. సో, మనం ఎవరం కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఎటువంటిది లేదనమాట. అలా కాకుండా మీ భవిష్యత్తును నేను చూస్తూ ఉంటే, అప్పుడు నేను మిమ్మల్ని భవిష్యత్తులోకి ప్రేరేపిస్తూ ఉంటాను. మరి మీరు అప్పుడు మీ అపజయ ఫలితాలను అధిగమిస్తూ ఉంటారు. మీ జయ ఫలితాలను మీరు అధిగమించనక్కర్లేదు కదా! అపజయ ఫలితాలు మీకు మీ ప్రయత్న లోపాల వల్లే కలుగుతాయి. ఎందుకు మనకి మనం మ మొదలుపెట్టిన ఒక వర్క్ అనేది ప్రాపర్‌గా జరగదు అంటే, మనకున్న ఆహ్, మేబీ ఆ ప్రయత్న లోపాలు అనేసంటే, మనం ప్రాపర్‌గా ఒకటే వేలో, ఒకటే దిశలో అలానే చేయాలి అన్న విధంగా ఉంచుకోవడం, కొన్ని రూల్ బుక్ ఫాలో అవ్వడం. అలా చేయటం వల్ల మనం కొన్నిసార్లు ఏదైతే వేలో ఇంకొక వేలో వెళ్లి దాన్ని రీచ్ అవ్వగలుగుతామో, దాన్ని మనం పోగొట్టుకుంటాం అన్నమాట. సో, అలా కాకుండా ఆహ్, మనకి ఓపెన్‌గా ఎప్పుడైతే ఉంటామో, మన 100% 200% బెస్ట్ పెట్టి ఎప్పుడైతే ఓపెన్‌గా ఉంటామో, మనకి రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా మనకు ఆ వే అనేది కనిపిస్తుంది. ఆ రిజల్ట్‌కి కూడా మనం దగ్గరగా వెళ్ళగలుగుతాం అనమాట. ఓకే.
నెక్స్ట్ వాటి గురించి ఆందోళన పడడం వ్యర్థం. ఉదాహరణకు మీరు అబద్ధం ఆడారనుకోండి. ఏమవుతుంది అప్పుడు? అక్కడ ఏం నిక్షిప్తం అయిందో తప్పకుండా దానికి అనుగుణంగానే ఫలితం తయారవుతుంది. మనం ఆడిన దాన్ని బట్టే నెక్స్ట్ మినిట్ అనేది క్రియేట్ అవుతుంది కదా! సో, దాన్ని బట్టే ఒక రిజల్ట్ అనేది గూడా తయారవుతుందనమాట. ఈ నిక్షిప్త నిక్షిప్తాన్ని సంపూర్ణంగా అక్కడ లేకుండా తుడిచిపెట్టాలంటే మనం గొప్ప పని పనినో చేసి తీరాల్సి ఉంటుంది. అంటే దీన్ని అంటే మనం మాట్లాడిన దాన్ని ఏదో అంటే ఒక క్రియేషన్ అన్న దీంటికి మనం తీసుకెళ్తున్నాం కదా! ఏదైనా దాన్ని ఆపాలి, దాన్ని మార్చాలి అంటే మనం ఇంకా ఉన్నతమైన పనేమైనా చేసుండాలి. లేదా మన థాట్ అనేది ఆ పర్టిక్యులర్ విషయం పట్ల మనం ఏదైతే ఆల్రెడీ ఇచ్చేసామో దాని పట్ల మన అవగాహన పెరిగి పెరిగి దాన్ని బేస్ చేసుకొని మన భావన అంతా ఆహ్, స్ట్రీమ్‌లైన్ అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఒక చిన్న అవసరానికి ఆడిన అబద్ధాన్ని ఆ క్రియేషన్ అనే దీంట్లో ఏదైతే పెట్టామో, మనం ఎప్పుడైతే ఆ అవగాహనతో దాన్ని మార్చుకుంటామో అప్పుడు మనం దాన్ని మార్చుకోగలుగుతాం. అంత పెద్ద గొప్ప పని చేసి. లేదా అవేర్‌నెస్ లేకుండా దాన్ని మార్చాలి. లేదంటే అసలు అలాంటిది ఒకటయింది అన్న విషయం మనకు గుర్తులేనప్పుడు, ఆ క్రియేషన్, ఆ క్రియేటివిటీ ఏదో చేశాం కదా! మన మాటల ద్వారా, అది ఆ ఇంపాక్ట్ అనేది చిన్నదో, పెద్దదో వాటెవర్ ఇట్ ఈస్ సందర్భాన్ని బట్టి అది మన దగ్గర ఉంటుందనమాట. 7 ఏళ్ల క్రితం ఓ మహిళ నాకు ఓ ఉత్తరం రాసింది. ఆమె ఏమంటుందంటే, "నేను మహా దుర్మార్గురాలిని. అందువల్ల ఇకపై నాకు ఈ ఆశ్రమంలో ఉండాలని అనిపించటం లేదు" అని. నేనామెతో "ఏదో ఒకనాడు నువ్వు మహామనిషి అయిపోతావు" అని. మరి ఇప్పుడు ఆమె మహా వికసించి ఉంటోంది. ఆమె సంపూర్ణంగా ఉంటోంది. అంటే ఈయనేమన్నారు, "నువ్వేదో ఒక రోజు మహామనిషి అయిపోతావు" అని చెప్పి ఆమెని కన్సోల్ చేసి ఉంచారు. కానీ ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారట? మంచిగా ఉన్నారంట. సంపూర్ణంగా వికసించి ఉంటోందా అని కూడా ఆయన క్వెషన్ అడుగుతున్నారు. ఓకే. అంటే ఆమె అలా అనుకుంది కదా! ఆహ్, నేనిలా అనుకున్నాను కదా! అలా అయ్యి ఉంటుందా అన్నది ఒక క్వెషన్ అన్నమాట. ఆహ్, నేను సంపూర్ణంగా ఉంటున్నానా? అది, అది కాదు ముఖ్యం. ఎందుకంటే ఫలితాల కోసం మనం పని చేయడం లేదు కాబట్టి. మన కర్తవ్యాన్ని మనం పాటిస్తూ ఉండి, తక్కిన వాటిని వాటంతట వాటిని జరగనివ్వాలి. అంటే ఈమె అలా రాయటం వలన నేను మహా దుర్మార్గురాలిని. నేనిక్కడ ఉండడానికి నాకు అర్హత లేదనో, లేదంటే ఇక్కడ ఉండకూడదనో ఆమె ఏదో అనుకున్నారు. అలానే ఇప్పుడు ఆయన ఏమని క్వెషన్స్ ఏస్తున్నారు తిరిగి? ఆమె ఏమైనా మారిపోయి ఉండొచ్చా? ఇంకొక విధంగా చేంజ్ అయిపోయి ఉండొచ్చా? ఆ విధంగా అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అయిపోయి ఉండొచ్చా? లేదా ఏమీ కాకుండా ఉండొచ్చా? అనేది ఎక్కడ ముఖ్యం కాదు అంటున్నారనమాట. ఎందువలన అనేసంటే మనకి ఫలితాలు అవసరం లేదు కదా! అక్కడ ఆ టైంలోని మనకి ఏ విధంగా వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలో ఆ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేసి, మన యాక్షన్స్‌కి వచ్చే రిజల్ట్ అనే దాన్ని మనం అనుభవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎలా జరగాలో అలానే జరుగుతాయి. అంటే ఇప్పుడు చూడండి మనకి చాలా చాలా విజ్డమ్ అనేది తెలిసి ఉండొచ్చు. కానీ కొన్ని మాత్రం అలానే ఉంటాయి. ఎందువలన మనం వాటిని చాలా చేంజ్ చేసుకోవాలని ట్రై చేయొచ్చు. లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు యాక్సెప్ట్ చేసి వదిలేయొచ్చు. వాటితోనే లివ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎందువలన అనేసంటే అవి ఎప్పుడు టైం రావాలో అప్పుడు మారాల్సొస్తే మారుతాయి. లేదు అనేసంటే దాని కోసం అనేది మన టైం అనేది వేస్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలనమాట. ఆ ముందుకు వెళ్ళడం ఎలాగా? ఏదైతే మనం విజ్డమ్ అనే దాన్ని తీసుకుంటున్నామో, నాలెడ్జ్ అనే దాన్ని తీసుకుంటున్నామో నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం అంతా తీసుకుంటుంది ఇన్ఫర్మేషనే కదా! ఈ బుక్ త్రూ. ఎప్పుడైతే అది అవసరం ఉందో మనము ఆచరణలో పెట్టి దాన్ని విజ్డమ్‌గా కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? మనకొచ్చే ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. సో, అలానే మనం ఎప్పుడు కూడా జరగాల్సింది జరగనిస్తూనే ఉండాలి. దాని ఫలితాల కోసం అనేది
ఆలోచించకుండా వాళ్ళిలా ఉన్నారు కదా! నేను అంతలా తయారైపోవాలి అన్న పాకులాడకుండా, వాళ్ళేం నేర్చుకోవాలి, వాళ్ళ జర్నీ అది, నేనేం నేర్చుకోవాలి అన్న కైండ్ ఆఫ్ దీంట్లోనే మన ఆలోచన ఎప్పుడు కూడా ఉండాలి. ఎవరో మనకు అపసవ్య ఆలోచనల్ని పంపిస్తున్నారని మనకు అనిపించినప్పుడు, ఎప్పుడు చేస్తున్నట్లే అవే అద్భుత కార్యాలను చేయడం కొనసాగిస్తూ ఉండిపోతే చాలు. అంటే ఏదో మనకి నెగెటివ్ వైబ్స్ అనేవి పంపిస్తున్నారు అని మనకనిపించినా సరే, బట్ మనం చేసే పనులేవైతే ఉన్నాయో వాటిని అలానే చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు అంటున్నారు. ఆ అపసవ్య ఆలోచనలను పట్టించుకోకుండా మీరు ఎక్కడికో నడుస్తూ వెళ్తూ ఉంటే 100 కుక్క పిల్లలు మిమ్మల్ని చూస్తూ మొరుగుతూ ఉన్నాయి అనుకోండి. ఆ చప్పుడుకు మీరు అలజడి చెందితే మీరు అక్కడి నుంచి ముందుకు పోలేరు. అప్పుడు మీరు ఏం చేయబోతారు? అక్కడే ఆగిపోయి ఆ కుక్క పిల్లలు ఎలా మొరుగుతున్నాయో విశ్లేషించుకుంటూ ఉండిపోతారు. ఉండకూడదు. ఉన్ ఉండిపోతారా? ఉండకూడదు. ముందుకు పోతూ ఉండండి చాలు. అంటే ఎక్కడుండిపోయామో ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఏదో అలా ఇబ్బంది పెడుతుంది అనేసంటే అక్కడే ఉండిపోకూడదు. ఓకే. ఆ ఆలోచన ఉంది. ఏదో ఉంది. దీని నుంచి నేర్చుకోవాలి. నేర్చుకుంటాను అని యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడే ఉండిపోకూడదు. ఇది నన్ను బాధ చేస్తుంది. ఇలానే ఉంటారు. ఇలానే ఈ మేబీ అది సోషల్ రిలేటెడ్ కావచ్చు. ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు. ఏవైనా రిలేషన్స్ దగ్గర కావచ్చు. మనం అలా స్టక్ అయ్యి ఉండిపోతాం అక్కడే. అలా కాకుండా ఓకే. యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉండాలనమాట. అప్పుడప్పుడు నొప్పి పునరావృతం అవుతూ ఉంటుంది. ఔషధాలు పుచ్చుకుంటే అప్పుడు అప్పుడప్పుడు నా నాడులు, నరాలు తమ సున్నితత్వాన్ని కోల్పోయి నొప్పి తెలియని స్థితి తయారైపోతుంది. ఏంటి మనం మందులు వేసుకొని అప్పటికప్పుడు ఇచ్చేస్తే బాగా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. కానీ అలా అలవాటు చేసుకోవడం వల్ల ఏదైనా సరే, అలా అలవాటు చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఎక్కువగా పని చేయడం మానేస్తాయి మన మీద. లేదా అక్కడ ఇంకేదో డ్యామేజ్ ఇంకేదో క్రియేట్ అవుతుంది. సో, అలా ఏది కూడా మనం ఎప్పుడూ ఒకటే విధంగా ఎప్పుడు చేయకూడదు. అది ఏదైనా సర్టెన్ టైమ్ లిమిట్ వరకే చేసి దాని నుండి బయటకొచ్చే విధంగా మనం మన జర్నీ అనేది ఎప్పుడు ఉండాలన్నమాట. వాస్తవ స్థితి ఈ ప్రకారంగా ఉన్నప్పుడు, సరైన సమయంలో అలా మనకు నొప్పి తెలియకుండా ఉండటం ఓ మంచి ఉపయోగమే. కానీ, ఈ పరిస్థితికి మీరు కారణాన్ని తెలుసుకుంటే ఆహ్, దాన్ని సమూలంగా నిర్మించుకునేందుకు మీరు ఏదో చేయవచ్చు. హెలీనా రోరెచ్ అనే ఓ నారీమణి వేరే వాళ్ళ నొప్పులను, బాధలను నివారించేందుకోసం వాళ్ళందరికీ నొప్పులను స్వచ్ఛందంగా స్వీకరిస్తూ, ఎంతో నొప్పిని భరిస్తూ ఉండేదని గారు చెబుతూ ఉంటారు. అంటే మేబీ ఈ ఎనర్జీ హీలర్స్ ఉంటారు కదా! అలా అన్నమాట. వాళ్ళ నొప్పుల్ని తీసుకోవడం అనేసంటే తెలియకుండా వాళ్ళ కర్మని మనం తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఆమెకు ఆమెకు న్యూయార్క్‌లో, చైనాలో, టోక్యోలో నొప్పుల్ని అనుభవిస్తున్న స్నేహితులు ఉన్నారనుకోండి. ఆమె ఆ స్నేహితులందరికీ నొప్పిల్ని కట్టగట్టి, లాక్కొని తన మీదకే తెచ్చుకొని అనుభవిస్తూ ఉండేది. వాళ్లకు ఉపశమనం కలిగించడం కోసం ఆ పని చేస్తోంది కాబట్టి, ఆమె మహా సున్నితంగా తయారైపోయి, ఎన్నో సార్లు ఇష్టపూర్వకంగానే నొప్పులతో బాధపడుతున్న స్నేహితుల వద్ద నుండి నొప్పులన్నీ స్వీకరిస్తూ ఉండేది. ఆమె ఎంతో శక్తివంతంగా ఉంటూ, ఓ శుద్ ఓ శుద్ధి చేసే కర్మాగారంలా ఉండేది. అందువల్లే ఈ భూమి మీద ఇంతవరకు ఏ మనిషి చూడలేనంతటి ఉత్తమ విషయాలను చూపించడానికి ఆమె ఈ భూమి మీద నుండి ఉత్తమ ప్రపంచాల్లోకి వెళ్ళిపోబడడం జరిగింది. అంటే ఇలా తీసుకున్నా సరే అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది చూడండి. ఎంతో ఇష్టపూర్వకంగా ఎవరి దగ్గర నుంచే అయితే ఆ పెయిన్‌ని తీసుకుంటున్నారో, ఆ పెయిన్‌ని తీసుకోవడం అనేది కూడా చాలా ఇష్టపూర్వకంగా తీసుకొని వాటిని అనుభవించేవారట. దానివల్ల చాలా
హెల్తీగా, మంచిగా ఉన్నారు అన్న విధంగా చెప్తున్నారనమాట. చాలా శుద్ధిగా ఉన్నారు అన్న విధంగా. ఓ మనిషి నొప్పిని భరిస్తూ ఉంటే, అది ఇతరుల ఆలోచనల ఒత్తిడితో, తనలో తానే సృష్టించుకున్న సంఘర్షణ వల్ల ఏర్పడిన ఫలితంగా కానీ, లేదా వైఫల్యాలు, అపజయాలు తన శరీరానికి తానే చేసుకున్న తప్పు విషయాలు ఆ మనిషిలో పేరుకుపోయి ఉండటం వల్ల సంభవించి సంభవించింది అయి ఉండవచ్చు. ఆ మనిషి ఆ నొప్పి మూల కారణాన్ని కనుక్కొని, దాన్ని నివారించుకునే పనులను ఉకు ఉపక్రమించి తీరాలి. తన పరిశ్రమను కొనసాగిస్తూ ఉంటే, ఆ మనిషి క్రమక్రమంగా ఆ నొప్పులు, బాధలు తన అదుపులోకి వస్తున్నాయని తప్పకుండా గ్రహించగలుగుతాడు. ఇప్పుడు మనం ఇవి చెప్తూ ఉన్నాం కదా! మనం ఎప్పుడైతే మనం దాని రూట్ కాజ్ అనేది తెలుసుకుంటామో, వాటి మీద వర్క్ చేస్తామో, వీటి నుంచి బయటికి రావచ్చు అన్నది. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఒకప్పుడు నేను ఎంతో తీక్షణమైన నొప్పితో ఉండేవాడిని. నా మెడ భుజాలు వాచిపోయి, లోపల ఓ మంట రేగుతూ ఉంటూ ఓ చిరోప్రాక్ ఓకే. ఈ కైరోపాక్టర్ అనుకుంటా. ఇది స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఆహ్, అలా అలా అంటే ఆ ప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే పెద్దగా ప్రయోజనం అనేది లేదట. నేను నా భుజంతో చెప్పుకున్నాను. సరే, కానీ ఇంకో నొప్పిని తెచ్చుకో. ఏం జరిగినా నేను నా సృజనాత్మక పనిని ఉపసవ్ ఉపన్యాసాలను కొనసాగిస్తూనే ఉంటాను. నాకు ఎంతో కష్టంగానే ఉండేది. కానీ రాత్రి 1 గంట, 2 గంటల జాము పొద్దుదాకా నేను అనువదించే పనిని ఎంతో నొప్పి ఉంటున్నా చేస్తూనే ఉండేవాడిని. చివరికి నా దగ్గర ఉంటే ఏ ప్రయోజనము ఉండదని గ్రహించి ఆ నొప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది కదా! మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే, ఆ నొప్పి కూడా మన దగ్గర ఉండదట. మనం మన మార్గంలో కొనసాగుతూ ఉండాలి. పునర్జీవనాన్ని పొందటం అంటే ఇదే. వదిలిపెట్ట పెట్టకండి. మీ పనిలో కొనసాగుతూనే ఉండండి. ఆందోళన పడకండి. అప్ అప్పుడప్పుడు కోపం తెచ్చుకుంటూ ఉండటం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంఎం గారు అప్పుడప్పుడు లేచి నిలబడి కాళ్ళను కఠినంగా ఆజ్ఞాపిస్తూ ఉండాలని చెబుతూ ఉంటారు. ఉదాహరణకు, మీ కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అనుకోండి. మీరు లేచి మీ కాళ్ళను గట్టిగా కేక పెడుతూ కసురుకోవాలి. ఆపు దాన్ని, నా మాట విను అని. ఈ విధంగా మీ కాళ్ళను మీరు కోప్పడుతూ ఉన్నప్పుడు, మీరు ఎంతో ప్రాణశక్తిని మీ పాదాల్లోకి ప్రవాహ ప్రవాహింపజేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ సెంటెన్స్ మెన్షన్ చేశారు? అంటే మన ఇంటెన్షన్ ఏంటి? నాకెటువంటి నొప్పి లేదు అన్నది మన ఇంటెన్షన్. సో, అలా క అంటే ఆ ఇంటెన్షన్, ఆ భావన ఏదైతే ఉందో, నాకెటువంటిది లేదు. ఆపేయి ఇది. నాకు అలా అంటే నేను లోపల ఆ భావన ఏం ఫీల్ అవ్వట్లేదు. నువ్వు బయట నుంచి నాకేం చేసినా అది అంత హెల్ప్ అవ్వదు అన్న విధంగా చెప్పినట్టు అనిపిచ్చింది. అంటే చెప్తూ ఉన్నారనమాట. అందువలన ఆ భావన అనేది లేకపోవడం వల్ల ఆయన కసురుకుంటూ ఉన్నా సరే, ఆ ఫీలింగ్ అన్న అటాచ్‌మెంట్ దేనికి అటాచ్డ్‌గా ఉంది? హీలింగ్‌గా ఉంది, హెల్తీగా ఉంది అన్నదే ఎక్కువుంది కాబట్టి, ఆ ప్రాణశక్తి ఆ పాదాల ద్వారా ఆ లోపలికెళ్ళి హీల్ చేసుకుంటూ ఉందనమాట. మీ శరీర చైతన్యానికి మిమ్మల్ని హింస పెట్టడం ఇక కుదరదని అర్థమైపోతుంది. అందువలన అది మిమ్మల్ని కష్టపెట్టడం మానేస్తుంది. చిన్న పిల్లల్ని మీరు దగ్గించి, గద్దించి కోప్పడితే వాళ్ళు తమ అల్లరిని విడిచిపెట్టే పెట్టే విధంగానే. మనం మన శరీరాన్ని శాసించి గలిగే స్థాయిలోకి ఎదిగి తీరాలి. ఆత్మ పునర్జీవనాన్ని పొందడం అంటే అర్థం ఇదే.
ఎవరా శరీరం మిమ్మల్ని ఎదిరించడానికి? మీరు ఆ అనంత యాత్రికుడుగా ఉంటున్నారు. ఆహ్, అయినా మీరు మీ కారును సారీ. మీరు మీ కారును, మీ వాహనాన్ని మిమ్మల్ని నసపెడుతూ, హింస పెడుతూ ఉండటానికి సమ్మతిస్తున్నారు. మీరు మీ శరీరంతో "నువ్వు చావు. నేను నా మార్గంలో నా పని కొనసాగించుకుంటూ ఉంటాను" అని అనాలి. మనుషులు తమ మార్గంలో కొనసాగకుండా గతాన్నే పట్టుకొని ఉండే ధోరణిలో ఉంటూ, గతానికి సంబంధించిన ఫలితాలను గురించే ఆలోచిస్తూ ఉంటారు. గతాన్ని వదిలిపెట్టండి. మనకు అది అవసరం లేదు. కానీ మన వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్‌లు మనం గతాన్ని గుర్తించే పట్టించుకొని ఉండాలని బోధిస్తూ ఉంటున్నాయి. వాటి ద్వారా మనకు అందుతున్న సమాచారంలో 95% గతానికి సంబంధించినవే అయి ఉంటున్నాయి. అన్ని వేళలో గతం గురించి అంతగా మనకు వినిపించాల్సిన అవసరం ఏమీ లేదు. భవిష్యత్తులో సంభవించగల విషయాల గురించి మాత్రం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా డీటెయిల్డ్‌గా ఉంటుందన్నమాట. మహాప్రసిద్ధుడుగా చెప్పుకోబోతూ న్యూయార్క్ నుంచి వచ్చి బొగ్ బొగ్గు పులుసు వాయువు ప్రపంచ పర్యావరణంలో మహా ఎక్కువ అయిపోతూ ప్రపంచ వాతావరణాన్ని ఎలా మార్చివేస్తోందో విస్తార్ వివరిస్తూ వివరిస్తున్న ఓ వైజ్ఞానికుడిని చూశాను. భూద్ర భూధృవాలు 2 వేడెక్కిపోతున్నాయని, ఉష్ణ ప్రదేశాలు మరింత వేడెక్కి మాడిపోతున్నాయని ఆయన నొక్కి చెబుతూ ఉన్నారు. నాలో నేను నాలో నేను అనుకున్నాను. సైంటిస్టు, నువ్వు మాట్లాడుతున్నది గతం గురించి. కనీసం ఇప్పుడు మనుషులు ఏం చేయాలో చెప్పు చాలు. నువ్వు ఏం ప్రతిపాదిస్తున్నావో, భవిష్యత్తును మార్చడం ఎలా? భవిష్యత్తు గురించి మాట్లాడు. ఈ వర్తమానానికి కొత్తగా ఏదైనా చెప్పు. ఇదే అందరిలోనూ లోపిస్తోంది. అంటే మనం ఎప్పుడు కూడా ఆ పాస్ట్ అన్న దీంట్లోనే ఉంటాం కదా! అలా కాకుండా మనం మాట్లాడేటప్పుడు కూడా అప్పుడు అలాగా అని కాకుండా ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఏం చేయగలం? ఒకటుంది ప్రాబ్లమ్. దానికి ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఏం చేయగలం? ఈ క్షణం ఏదైతే మాట్లాడతామో అదే మనకి నెక్స్ట్ మినిట్‌లో క్రియేట్ అవుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అని చెప్తున్నారు. ఓ వ్యక్తి, ఓ సంఘం, ఓ దేశపు పునర్జీవనం గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే సంభవించదు. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రమే పునర్జీవనం సంభవిస్తుంది. ఓ ఆలోచన ఓ పని కన్నా 1000 రెట్లు ఫలితాలను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఎంఎం గారు అధిష్టానం దగ్గర మనోశక్తితో పనిచేసే యంత్రాలు ఉన్నాయని, అధిష్టానం గురించి ఏ సమయంలో ఏ మనిషి ఎక్కడ ఏం మాట్లాడినా ఒక్క పదాన్ని అయినా సవ్యంగానో, అపసవ్యంగానో మాట్లాడినా ఆ అన్ని మాటలను ఆ యంత్రాలు పదిలంగా నిక్షిప్తపరుస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఆయన మన సంగీతం, మన ఉపన్యాసాలన్నీ ఆ తేజ ప్రపంచంలో వికసిస్తూనే ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. ఓ మనిషి కార్యక్రమాలు భౌతికానికే పరిమితమై పోయి ఉంటే, అవి కొంత దూరంలోకి మాత్రమే వెళ్ళి, అక్కడ ఆగిపోతాయి. అవి అనుభూతికాలు అయి ఉంటే, వాటి ఫలితాలు 10 మైళ్ళ దూరం వరకు వెళ్తాయి. కానీ అవి మానసికాలు అయితే, వాటి ఫలితాలు 50 మైళ్ళు లేదా అంతకంటే ఎక్కువ దూరాల్లోకి కూడా చేరుతాయి. అవి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాలు అంటే. అంటే ఇక్కడ మన భావన అన్న దాంతోని ఏవైతే చేస్తామో, అవి ఎంత దూరమైనా వెళ్తాయి. ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో,
మానసికంగా వాటితో కనెక్టెడ్ అయ్యి, ఫీల్ అయ్యి ఉంటే మాత్రం అవి ఎంత దూరమైనా వెళ్తాయని జెప్తున్నారు. సో, ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ వేస్ట్ అంటే కొంత దూరం వరకు వెళ్తాయి అనేసి అంటున్నారు. అసలు దానికి అలా కాకుండా ఒక జస్ట్ ఏదో ఒక బాధ అన్న విధంగా మనం ఎప్పుడైతే అనుకుంటామో అదసలు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళవంట. మామూలుగా కొంత దూరంలోనే ఆగిపోతాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఎక్కడికి వెళ్ళలేవు అని జెప్తున్నారు. సో, మనకి మన ఎక్స్‌పీరియన్స్ అనేసి అనుకున్నప్పుడు కొంత ట్రావెల్ చేస్తాము, ముందుకు వెళ్తాము. అలానే భావనతో ఏవైతే మనం ఏ పనైనా చేస్తామో విత్ సరెండరెన్స్ అంతా అనుకోవచ్చు. డీపర్ కనెక్టివిటీ అన్న విధంగా ఫీలింగ్‌తో కనెక్టెడ్‌గా చేసినప్పుడు మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. భౌతిక తలంలో ఓ చలనం చలిస్తున్న ఓ వస్తువు లేదా శరీరానికే పరిమితం అయిపోయి ఉంటుంది. ప్రవహిస్తే ప్రవహించే తత్వంతో ఉంటున్న అనుభూతిక తలంలో చలిస్తున్న శరీరం దాని చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా చలింపచేస్తూ ఉంటుంది. వాయుతత్వంతో ఉంటున్న మానసిక తలంలో కదులుతున్న ఓ వస్తువు ఎంతో విస్తృతమైన ప్రదేశాన్ని తక్షణం ప్రభావితం చేస్తూ ఎంతో కాలం తర్వాత కానీ ఆగిపోకుండా ఉంటుంది. అందువల్లే ఆలోచనల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలని మనకు చెప్పబడి ఉంటోంది. ఓ ఆలోచన బీజం, ఓ కర్మ బీజం కన్నా కొన్ని వేల సార్లు మరింత ఎక్కువ ఫలితాలను పట్టుకొస్తూ ఉంటాయి. మీరు ఉన్నత తలాల్లోకి చేరుకుంటూ ఉన్నప్పుడు బ్రహ్మాండంతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా బలపడుతూ ఉంటాయి. మీరు అధోతలంలోకి చేరుకుంటున్నప్పుడు మీ స్థలావరణం కుంచుకుపోతూ, పరిమితమైపోతూ ఉంటుంది. ఉన్నత తలాలలో మీరు అధోతలాలలో కంటే మరింత ఎక్కువ క్రమ ప్రదాతలుగానో, మరింత ఎక్కువ ప్రమాదకర వినాశకారాలుగానో ఉంటారు. భూమి మీద ఉన్న పదవుల్లో ఉన్నప్పుడు అల్ప పదవుల్లో ఉన్నప్పటికన్నా ఎక్కువ నిర్మాణకరంగానో, విధ్వంసాత్మకంగానో మీరు ఉంటున్నట్లే. సో, మనం ఎంతగా మన ఆలోచనలు అన్నింటిని బాగా వాడుతామో ఆహ్, ఒక ఒక మీనింగ్‌ఫుల్‌గా మనకొచ్చే ప్రతి థాట్‌ని మంచిగా అనలైజ్ చేసుకొని, ఒక మీనింగ్‌ఫుల్‌గా ఎప్పుడైతే వాడతామో, దానికుండే ఫలితాలే డిఫరెంట్‌గా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే. మనం ఎప్పుడు మంచి ఉన్నత స్థాయిలో ఉండగలుగుతామని. ఎవరైనా ఏమన్నా ఆహ్, చెప్తారా దీనికి రిలేటెడ్‌గా? నేను పాజ్ పెడతా.